సార్ ఇప్పుడు నార్మల్ గా మార్నింగ్ టైమ్ లేచినప్పుడే వెంటనే నిమ్మకాయ నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారు అని చెప్పి చాలా మంది నమ్మి ఫాలో అవుతుంటారు కదా, అది నిజమేనా? దానివల్ల వెయిట్ లాస్ అవుతారా? ఇప్పుడు నేనేం చేస్తానంటే పొద్దున్న కడుపు నిండా టిఫిన్, మధ్యాహ్నం కడుపు నిండా రైస్, మళ్ళీ 4కి టీ, కాఫీ, బిస్కెట్లు, రాత్రి మళ్ళీ కడుపు నిండా అన్నం తిని పొద్దున్న నిమ్మకాయ కూడా తాగుతా. వెయిట్ లాస్ అవుతుందంటారా? ఆబ్వియస్లీ అవ్వదు. అవ్వదు కదా. సో ఇవన్నీ ఏంటంటే కష్టపడకుండా వెయిట్ లాస్ ఎలాగ రావాలి అనేటటువంటి ఒక అపోహలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అన్నమాట. ఏదో తినడం వల్ల కాదు, తినడం తగ్గించడం వల్ల వెయిట్ లాస్ వస్తుంది. వెయిట్ లాస్ ఈస్ 2 సింపుల్ సూత్రాల మీద నడుస్తుంది: డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఇవి తప్ప ఏవీ పనిచేయవు. సో నేను పొద్దున్న లేచి నిమ్మకాయ రసం, తేనెలు వేసుకుని తాగుతా. ఇలాంటివన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి నమ్మకాలు తప్ప సైంటిఫిక్ బేసిస్ ఏమీ లేనివి. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడింది కాదు. మీకు ఇందాక చెప్పాను కదా, సింపుల్ లాజిక్ కూడా రాదు. ఇప్పుడు మీరు తినే తిండి బట్టి ఉంటుంది కానీ వెయిట్ గెయిన్, నిమ్మకాయ రసం తాగడం వల్ల ఎలా తగ్గుతారు? సింపుల్ లాజిక్ కదా. సో లాజిక్ డిపెండ్స్ సేస్ దట్ యూ కట్ యువర్ క్యాలరీస్, వర్కౌట్ మోర్. ఇన్పుట్ తగ్గించు, అవుట్పుట్ పెంచాలి. దెన్ యూ లూజ్ వెయిట్.